హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డ్రైవర్ వచ్చాడా? డాక్టర్ అప్పటికే ఆరోసారి వచ్చి అడిగింది. రాలేదు డాక్టర్. ఇదేమిటి చాలా విచిత్రంగా ఉందే. అతను బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకు వెళ్ళాడని వాళ్ళు చెప్పి కూడా 2 గంటలు పైగా అవుతోందే. ఏమై ఉంటాడు? ఇంకా రాలేదు. మధ్యలో అతనికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వలేదు కదా? నర్సు అనుమానించింది. ఏదో అయి ఉంటుంది, లేకపోతే రావడానికి ఇంతసేపు పట్టదు. డాక్టర్ ఇప్పుడెలా? స్వర్ణ ఆతృతగా అడిగింది. నేనేం చేయనమ్మా. ఆ గ్రూప్ బ్లడ్ అక్కడ ఒక్కచోటే ఉంది. అది కూడా మనకు సరిపడే ఉంది. మళ్ళీ ఫోన్ చేసి నా డ్రైవర్ని పంపిస్తానంటే వాళ్ళు లేదన్నారు. పోనీ నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోవాలి కదా. పరీక్ష చేసి చూడండి డాక్టర్. అయ్యో, ఈ మాట మనం ముందే అనుకుంటే ఈ పాటికి ఆమెకి రక్తం ఎక్కించడం కూడా అయిపోయేదే రండి అంటూ దారి తీసింది. కొద్దిసేపైన తరువాత స్వర్ణ డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చింది. ముఖం విషాదంగా, దీనంగా ఉంది. నా గ్రూప్ కాదట, పనికిరాదట. దురదృష్టం కాకపోతే ఆ దాసు రాకపోవడం, నా రక్తం సరిపోకపోవడం అన్నీ వ్యతిరేకంగానే జరగాలి. నేనసలు ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండేది. కళ్ళారా ఆవిడ చావుని చూస్తూ ఏం చేయకుండా ఉండడం చాలా బాధగా ఉంది. స్వర్ణ, స్వర్ణని అనునయిస్తున్నట్లుగా పిలిచాడు తేజ. ఇందుకోసమైనా ఇక్కడికి వచ్చింది నేను. కనీసం నేను వచ్చానని కూడా ఆమెకు తెలియలేదు. స్వర్ణ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ గబగబా మళ్ళీ రాజ్యలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళింది. తేజ అక్కడ బెంచీ మీద కూర్చుండిపోయాడు. స్వర్ణ రాజ్యలక్ష్మి చెయ్యి పట్టుకుని కూర్చుంది. ఆంటీ, నేను వచ్చానా ఆంటీ? నీకెంతో ఇష్టమైన పని చేసి నీకు చూపించడానికి వచ్చాను. నేను వచ్చేసరికి ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. దిగులుగా ఆలోచనలతో పరధ్యాసగా కూర్చున్న స్వర్ణకి టైం ఎంతయిందో తెలియలేదు. డాక్టర్ 2 నర్సులతో లోపలికి వచ్చింది. నర్సులు ఇక్కడికి ఒక చక్రాల మంచం తీసుకువచ్చారు. బ్లడ్ దొరికిందా డాక్టర్? ఆదుర్దాగా అడిగింది. దొరికిందమ్మా, మీ ఆయన ఇస్తున్నాడు. గ్రూప్ సరిపోయింది అంది డాక్టర్. నిజంగా? స్వర్ణ కళ్ళల్లో 1000 కాంతు పుంజాలు ఒక్కసారిగా వెలిగినాయి. అప్పటికే తేజ లోపలికి వచ్చాడు. అతను తల ఎత్తి ఎటూ చూడలేదు. సరాసరి వెళ్ళి డాక్టర్ చెప్పిన విధంగా మంచం మీద పడుకున్నాడు. షర్ట్ స్లీవ్ మడిచి బాగా పైకి తోసి చేయి చాచాడు. డాక్టర్ ఆ చేయి అందుకుని రక్తం రాజ్యలక్ష్మికి సరఫరా అయ్యే ఏర్పాటు చేస్తోంది. స్వర్ణ కలలో నడుస్తున్న దానిలా తేజ తలవైపు మంచం దగ్గరికి వచ్చింది. డాక్టర్ చకచకా ఏర్పాట్లు పూర్తి చేసింది. తేజ ఇస్తున్న రక్తం మెల్లమెల్లగా రాజ్యలక్ష్మి శరీరంలోకి చేరుకుంటోంది. ఆ 2 మంచాల మధ్య నిలబడ్డ స్వర్ణ సంభ్రమంగా దానివైపే చూస్తోంది. స్వర్ణ తేజ తల మీద చెయ్యి వేసి నిమిరింది. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. స్వర్ణ కళ్ళు చిమిర్చినాయి. అవి క్రమంగా ఆనంద బాష్పాలుగా ఆమె నునుపైన చక్కిళ్ల మీద జాలువారినాయి. ఆ క్షణాలు మరువలేనివిగా, అత్యంత విలువైనవిగా, ఎంతో అపురూపమైనవిగా అనిపించాయి. ఆ ఇద్దరిని దగ్గరకు తీసుకురావాలని తను చేసిన ప్రయత్నాన్ని భగవంతుడు మెచ్చి ఈ విధంగా తనకి సహకరించినట్లుగా అనిపించింది. ఆంటీ, ఆంటీ! స్వర్ణ మృదువుగా అతి మెల్లగా పిలిచింది. రాజ్యలక్ష్మి కళ్ళు భారంగా తెరుచుకున్నాయి. ఆంటీ, నేను, నీకు తెలుస్తోందా? స్వర్ణ! అవునా ఆంటీ, స్వర్ణనే, నీ స్వర్ణనే. స్వర్ణ! ఆవిడ లేవబోయింది. శక్తి చాలనట్టు చేతులు చాచింది. స్వర్ణ ఆ చేతులు పట్టుకుని పసిపిల్లని దగ్గరకు తీసుకున్నట్లుగా పొదివి పట్టుకుంది. స్వర్ణ, ఇది నిజమేనా? కల కాదు కదా? కాదాంటీ, నా కోసం దాసుని పంపావుగా. రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చాను. ఎప్పుడు వచ్చావమ్మా? నాకు తెలియనే తెలియదు. నిద్రపోయాను కాబోలు. లేపకపోయావా? ఇప్పుడు లేపానుగా. స్వర్ణ, నీకు నీకు చాలా చెప్పాలి తల్లి. ఇప్పుడేం వద్దు, నాకన్నీ తెలుసు. నువ్వు నాకు పంపిన టేప్ విన్నాను. అంతా సవ్యంగానే జరిగింది. నువ్వు విశ్రాంతి తీసుకో. స్వర్ణ గుండెలకి తల ఆనించి ఉన్న రాజ్యలక్ష్మి కళ్ళు స్వర్ణ మెడలో ఉన్న మంగళ సూత్రాల మీద నిలిచినాయి.
ఆవిడ ఆశ్చర్యంగా వాటిని చేతుల్లోకి తీసుకుంది. స్వర్ణ, నువ్వు నువ్వు అవునా ఆంటీ, నేను పెళ్లి చేసుకున్నాను. రాజ్యలక్ష్మి ముఖం వెలవెలాపోయింది. పెళ్లి చేసుకున్నావా? నీ పెళ్ళి అయిపోయిందా? స్వర్ణ చాలా ఉత్సాహంగా ఆవిడకు సమాధానం చెప్పింది. అవునాంటీ, నా పెళ్ళి నాకు నచ్చిన అతనితో జరిగిపోయింది. నువ్వు ఎక్కడ ఉన్నావో కానీ తెలియదు. లేకపోతే నా పెళ్ళికి నిన్ను లాక్కు వెళ్ళేదాన్ని. నా పెళ్ళికూతురు అలంకరణ నీ చేతులతోనే చేయించుకునేదాన్ని. నేను అదృష్టవంతురాలిని ఆంటీ. అతను చాలా మంచివారు. రాజ్యలక్ష్మి నిట్టూర్చింది. స్వర్ణ చెప్పే విషయాల్లో ఆమెకి ఆసక్తి పోయింది. దాసు ఎక్కడా అని అడిగింది. ఎక్కడకు పోయాడో? నిన్ననగా వెళ్ళాడు. అంతులేడు. డాక్టర్ నీకు రక్తం ఎక్కించాలంటే తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. నా భర్త రక్తం నీకు ఎక్కించారు. నీ భర్త రక్తమా? అవును. ఆయన గ్రూప్ సరిపోయింది. నేను నీ గురించి బాధపడుతుంటే ఆయన ఇచ్చారు. అలాగా? ఎక్కడమ్మా అతను? ఏడి? ఉండు, పిలిచి వస్తాను. స్వర్ణ ఆవిడని వెనక్కి దిళ్ళకి ఆనించి పడుకోబెట్టి వెళ్ళింది. తేజ వరండాలో నిలబడి ఉన్నాడు. స్వర్ణని చూడగానే, నువ్వు ఉండు స్వర్ణ, నేను ఇంటికి వెళ్తాను. ఇక్కడ నీ అవసరం తీరిన తర్వాత నువ్వు వచ్చేయి. ఒక క్షణం లోపలికి రండి. ఆవిడ మీకోసం అడుగుతోంది. స్వర్ణ, నేను నీకు నిన్ననే చెప్పాను. నేను రక్తం ఇచ్చింది నీ బాధ చూడలేక గాని ఆవిడ కోసం కాదని. స్వర్ణ అతని చెయ్యి పట్టుకుంది. దీనంగా అడిగింది. ఎందుకండి మీ మనసుని మీరు మోసం చేసుకుంటున్నారు? అయినా 1-2 నెలల కంటే ఎక్కువ బ్రతకని ఆ నిర్భాగ్యురాలి మీద మీకు ఇంకా కోపం దేనికి? ఆ మాట వినగానే అతని ముఖంలో బలవంతంగా తెచ్చిపట్టుకున్న కఠినత్వం కరిగిపోయింది. రండి, నా కోసం మీకిష్టం లేని పనులు ఎన్నో చేశారు. ఈ ఒక్కటి కూడా చెయ్యండి ప్లీజ్. అతను ఇక తిరస్కరించలేకపోయాడు. స్వర్ణ అతని చెయ్యి పట్టుకుని గదిలోపలికి తీసుకువచ్చింది. ఆంటీ, ఇడిగో నా రాజకుమారుడు. చాలా మంచివాడు కానీ కాస్త కోపిష్టి మనిషి. స్వర్ణ హాస్యంగా చెప్పింది. తేజ లోపలికి అడుగుపెట్టగానే రాజ్యలక్ష్మి తడబాటుగా లేచి కూర్చుంది. ఎవరితను? దేవీప్రసాద్. ఎన్నో సంవత్సరాల క్రితం తనని వదిలి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన అతను బ్రతికి ఎలా వచ్చాడు? అతనే, అతనే. ఆ శరీర దారుఢ్యం, ఆ నడక, ఆ రూపు, ఆ నల్లటి చక్కటి క్రాఫు అతనే. కానీ ఇదెలా సాధ్యం? స్వర్ణ లాక్కు వచ్చినట్లుగా తీసుకువచ్చి ఆవిడ మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది తేజాని. సరిగ్గా చూడాంటీ, నేను ఏరికోరి కావాలని కట్టుకున్న ఈ వ్యక్తిని ఎలా ఉన్నాడో బాగా చూసి చెప్పు. నన్ను డాక్టరమ్మ పిలిచింది. నేనిప్పుడే ఆవిడతో మాట్లాడి వస్తాను. స్వర్ణ వడివడిగా అక్కడ నుంచి పారిపోయింది. రాజ్యలక్ష్మి ఇంకా అతన్నే చూస్తోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. అతని కుడిచెంప మీద ఉన్న పుట్టుమచ్చ మీద ఆమె దృష్టి నిలిచింది. తేజ అస్పష్టంగా పిలిచింది. అతను తలెత్తి చూశాడు. అతని కళ్ళలో ఎన్నో సంవత్సరాలు మూగగా పడిన బాధ తెరలు తోలుచుకుని తొంగి చూస్తోంది. తేజ, ఆవిడ చేతులు చాచింది. ఆ చేతులు అతను పట్టుకున్నాడు. మరు క్షణంలో ఆవిడ ముందుకు వంగి అతని ఒడిలో కరిగిపోయింది. తేజ, నువ్వు వచ్చావా? నా మీద నీకు కోపం పోతుందని అనుకోలేదు. ఈ జన్మకి ఇక ఆ అదృష్టం లేదనుకున్నాను. నిన్ను మళ్ళీ చూడకుండానే చచ్చిపోతానని అనుకున్నాను. స్వర్ణ భర్తవి నువ్వా? నాకు రక్తం ఇచ్చి బతికించింది నువ్వా? ఆవిడ ఇన్నాళ్ళు పడిన ఆవేదన, బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెగిన ప్రవాహంలా ఉధృతంగా పొంగి పొర్లి వచ్చేసింది. అతను మాట్లాడలేకపోయాడు. ఆవిడ ఇంకా ఏడుస్తూనే ఉంది. అతను పెదవి నొక్కి పెట్టాడు. పురుషాహంకారం అతన్ని వెనక్కు లాగింది. అతనికి నిగ్రహాన్ని ఇచ్చింది. లేకపోతే ఆవిడ చేస్తున్న పని అతనే చేసేవాడేమో. అతని కళ్ళ ముందు చిన్నవాడు తను ఆవిడ ఒడిలో తలదూర్చి ఆవిడ చీర కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చే దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఆవిడ ఇంకా చెబుతూనే ఉంది. తేజ, నేను నిన్ను అన్యాయం చేయలేదురా. నిన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. జీవితం నన్ను దగా చేసింది. మీ నాన్నకి నీకు దూరం అయిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా శాంతిగా సుఖంగా గడపలేదు. శాపగ్రస్త జీవితం గడిపాను. మమ్మీ, అతని పెదవులు అప్రయత్నంగా అతి సహజంగా పిలిచాయి. ఆవిడ దుఃఖం రెట్టింపు అయింది. ఏది? ఇంకొక్కసారి పిలువురా నాయనా, మరొక్కసారి పిలువు.
నా ఇన్నాళ్ల ఆవేదనని, నేను పడిన కష్టాలని ఆ పిలుపు రూపులేకుండా చేర్పేస్తుందేమోరా! నా గుండెల మీద నేను మోయలేక కుంగిపోతున్న భారాన్ని అది దింపేస్తోందిరా! ఈ పిలుపు మళ్ళీ వినడం కోసం నేనెంత తపించానో నీకు తెలియదురా తండ్రి! అతను ఆమె తలమీద చెయ్యి వేశాడు. ఆవేదన పడకు మమ్మీ! నువ్వు నువ్వు ఈ దేశం వదిలి వెళ్లకుండా ఉంటే మన జీవితాలు వేరుగా ఉండేవేమో దగ్గుదిక అన్నాడతను. నేను చాలా దురదృష్టవంతురాలినిరా. అందుకే నీకోసం మీ నాన్న కోసం ఎంత తప్పించానో అంత దూరం అయ్యాను. తేజ, ఎక్కడ ఆ డాక్టరమ్మ? త్వరగా పిలు. ఈ ఆనందంతోనే నా ప్రాణం పోయేట్టు ఒక ఇంజెక్షన్ ఇమ్మను. నేను మళ్ళీ ఆ ఒంటరితనం భరించలేనురా. నీ చేతుల్లో చచ్చిపోతే నాకు చాలా హాయి. నీ చేతులలో ఈ శరీరం దహనం అవుతే నా ఆత్మకు శాంతి. ఎక్కడ ఆ డాక్టర్? తీసుకురా బాబు, త్వరగా తీసుకురా. ఇంతలో స్వర్ణ డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఆవిడ రాజ్యలక్ష్మిని పరీక్ష చేసి నర్స్ అందించిన ఇంజెక్షన్ తీసుకుని చేస్తూ, మీ స్వర్ణ నాకంతా చెప్పింది. మీరు ఎక్కడ ఎక్సైట్ అవ్వకండి, రెస్ట్ తీసుకోండి అంది. ఇంతలో బూట్ల టకటక వినిపించింది. కిషోర్ లోపలికి వచ్చాడు. అతన్ని డాక్టర్ ప్రశ్నార్థకంగా చూస్తూ, ఎస్ ప్లీజ్ అంది. ఇక్కడ డాక్టర్ మీరేనా? అవును, ఏం కావాలి మీకు? కిషోర్ సరాసరి రాజ్యలక్ష్మి మంచం దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ భయంగా జరిగి స్వర్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. కిషోర్ అక్కడున్న స్వర్ణని, రాజ్యలక్ష్మి మంచం పక్కన కుర్చీలో కూర్చుని ఉన్న తేజాని మార్చి మార్చి చూశాడు. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నంత క్రోధంగా ఉన్నాయి. డాక్టర్ వైపు తిరిగి అన్నాడు, డాక్టర్, ఈవిడ మా అమ్మ. ఈ స్వర్ణలత ఈ తేజాతో కలిసి మా డ్రైవర్ని కూడగట్టుకుని నేను ఫారెన్ వెళ్ళిన సమయంలో ఆవిడ పేరిట ఉన్న ఆస్తినంతా తన పేరు మీద వ్రాయించుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె వ్రాయలేదు. చివరికి వీళ్ళు ఈమెను డ్రైవర్ ద్వారా నా ఇంట్లోంచి మాయం చేసి ఈ మారుమూలకు తీసుకువచ్చి రహస్యంగా దాచారు. మై గాడ్, నిజంగానా? డాక్టర్ తెల్లబోయింది. నా అదృష్టం కొద్దీ డ్రైవర్ నిన్న నా కళ్ళకి కనిపించాడు. వాడి మక్కెలు విరగదన్నితే జరిగినదంతా చెప్పాడు. ఈమెను వెంటనే డిశ్చార్జ్ చేయండి. బిల్ ఎంత అయిందో చెప్పండి, నేను తీరుస్తాను అన్నాడు. స్వర్ణ ఎర్రబడిన ముఖంతో ఆవేశంగా అంది. అబద్ధం డాక్టర్, పచ్చి అబద్ధం. అతని మాటలు నమ్మకండి. ఆంటీకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారని మీరన్నారే, ఆ పని చేసింది ఇతనే. కిషోర్ క్రూరంగా చూశాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? 10 మందిలో మన పెళ్లి నిశ్చయమైందన్న మాట కూడా వదిలేసి వీడిని కట్టుకున్నావు. నేను తలుచుకుంటే మీ ఇద్దరినీ జైల్లో తోయించగలను. రాజ్యలక్ష్మి చప్పున మంచం దిగి వచ్చింది. కిషోర్, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడేం గొడవ చేయకు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, పద. తడబాటుగా నడుస్తున్న ఆవిడ తూలి పడబోతుంటే తేజ పట్టుకుని ఆపాడు. మా అమ్మని వదులు. కిషోర్ కంఠం గద్గదించాడు. తేజ, ఆంటీని వదలకు. ఆ రాక్షసుడికి అప్పచెప్పకు. స్వర్ణ కంగారుగా అంది. షటప్. కిషోర్ చేయి స్వర్ణ చెంప మీద చెల్లున్న తాకింది. తేజ రాజ్యలక్ష్మిని మంచం మీద కూర్చోబెట్టాడు. అతను కిషోర్ వైపు వచ్చాడు. మరు క్షణంలో అతన్ని మెడపట్టి గుమ్మంలో నుంచి బయటకు తోశాడు. జాగ్రత్త. గుమ్మం దాటి లోపలికి మళ్ళీ వచ్చావా నీ ప్రాణాలు నీకు దక్కవు. అతని కంఠం కూడా అతని ఆవేశం లాగానే నిగ్రహంగా ఉంది. రాజ్యలక్ష్మికి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా అయ్యింది. నిజం కిషోర్, జరిగిందేదో జరిగింది. నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ ఆటలు సాగడానికి నేనిప్పుడు ఒంటరిదాన్ని కాను. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీవు పొందలేవు. నువ్వు మర్యాదగా ఫారెన్ వెళ్ళిపో. ఇక్కడుండి ఏదైనా చెయ్యాలని అనుకున్నావా? నీ బండారం అంతా బయటపెట్టే వ్యక్తిని నేను అమెరికా నుంచి పిలిపిస్తాను. యూ బ్లడీ ఉమెన్, ఐ హేట్ యూ. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ. ఐ హేట్ ది బ్లడీ ఇండియా అంటూ గబగబా అంగలేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో దాసు భయం భయంగా తిరిగి తిరిగి చూస్తూ గోపాలం భుజం ఆసరా చేసుకుని కుంటుతూ లోపలికి వచ్చాడు. సమయానికి గోపాలం గారు వచ్చారు కాబట్టి బ్రతికిపోయానండమ్మగారు. మీరెక్కడ ఉన్నారో చెప్పమని నా ఎముకలు విరక్కొట్టేశాడు అంటూ బావురుమన్నాడు. డాక్టర్, అమ్మని ఇంటికి తీసుకువెళ్తాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు అని అడిగాడు తేజ. మీరు ఈ పూటే తీసుకువెళ్ళొచ్చు. కానీ ఒక్క మాట, ఆవిడ ఎంత శాంతిగా ఉంటే అంత మంచిది అంది డాక్టర్. తేజ తల ఊపాడు. సంధ్యా సమయం కాబోతుంది.
ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలో జేగంటలు మోత వినిపిస్తోంది. రాజ్యలక్ష్మి ఉయ్యాల బల్ల మీద దిండుకు ఆనుకుని పడుకుని ఉంది. ఆ దేవాలయంలో నుంచి వినిపిస్తున్న ఆ గంటల మోత ఆలకిస్తున్న కొద్దీ ఆమె మనోమందిరంలో గత జ్ఞాపకాల కవాటాలు వరుసగా తెరుచుకుంటున్నాయి. పెళ్ళైన కొత్తలో ఈ ఊరు వచ్చినప్పుడు ఇదే ఉయ్యాల బల్ల మీద తనని కూర్చోబెట్టి భర్త ఊపుతూ ఆ గంటలు వింటూ, రాజీ, ఉర్దూలో ఒక సామెత ఉంది, చాలా మంచి సామెత, అది చెప్పనా అన్నాడు. చెప్పండి, ఏమిటది? దేవాలయం పడగొట్టు, మసీదు పడగొట్టు, చర్చిని శిథిలం చెయ్యి, కానీ మనిషి మనసు మాత్రం బద్దలు కొట్టకు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవాలయాలు, మసీదులు, చర్చిలు పడగొడితే మరింత మంచి రాళ్ళు తెప్పించి ఇంకా ఎంతో అందంగా వాటిని తిరిగి కట్టించవచ్చు. కానీ పగిలిన మనసు మాత్రం మళ్ళీ అతుకు పెట్టలేవు. రాజ్యలక్ష్మి చప్పట్లు కొట్టింది. వహ్వా, చాలా బాగుంది, నిజంగా బాగుందండి, జాగ్రత్తగా గుర్తుంచుకుంటాను అంది. రాజ్యలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చినాయి. కానీ ఏం చేసింది తను? అతని మనసు శిథిలం చేసింది. వదినా, మందు వేసుకున్నావా? కాత్యాయని వచ్చి అడిగింది. లేదు కాత్యాయని. అయ్యో, ఆలస్యం అయిపోయింది. కాత్యాయని నొచ్చుకుంటూ మందు తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. అక్కడే కింద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న దాసు, అమ్మగారు, మీరీ పూట ఎక్కడికి షికారు వెళ్ళనంటున్నారుగా? కారు అవసరం లేదయ్యే, నేను కాసేపు ఊళ్ళో తిరిగిరానా అని అడిగాడు. వెళ్ళిరా దాసు అంది. దాసు వెళ్ళిపోయాడు. ఇంతలో తాతగారు అక్కడికి వచ్చారు. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? మామగారిని చూడగానే రాజ్యలక్ష్మి చప్పున లేచింది. పడుకో అమ్మా, లేవకు, నా భగవద్గీత కోసం వచ్చాను ఆయన అంటుండగానే ఆవిడ చప్పున ఆయన పాదాల వైపు వంగింది. ఏమిటమ్మా ఈ పిచ్చి? ఆయన లేవదీశాడు. నేను పెట్టిన బాధలు గుర్తు పెట్టుకోకుండా నాకింత విశ్రాంతిని ప్రసాదించారు మీరు. నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు దొరికేలా చేశారు. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈ ఇవ్వటాలు, తీసుకోవటాలు అంతా ఆ భగవంతుడి లీల. కాత్యాయని మందు తెచ్చి తాగించింది. మీ చేత ఇలా సేవలు చేయించుకోవడం చాలా సిగ్గుగా ఉంది కాత్యాయని అంది. అలా ఎందుకంటావు వదినా? ఎన్నో కుటుంబాల్లో మనస్పర్ధలతో విడిపోయిన మనుషులు మళ్ళీ కలుసుకోవడం మనం చూడడం లేదు. కానీ అన్నయ్య ఉంటే కాత్యాయని తలుచుకోలేకుండా ఉండలేకపోయింది. ఇంతలో మెట్ల మీద నుంచి గబగబా స్వర్ణ, ఆమె వెంట తేజ పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. స్వర్ణ చేతిలో పుస్తకాల దొంతర ఉంది. అవి అందుకోవాలని తేజ చూస్తున్నాడు. కానీ స్వర్ణ అతనికి చిక్కడం లేదు. చూడు ఆంటీ, రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చింది. ఏమిట్రా తేజ అని అడిగింది కాత్యాయని. పుస్తకాలు అత్తయ్య. నేనెప్పుడో ఒక కథ చెబితే అది వ్రాసేసి పుస్తకం అచ్చు వేయించింది. చూపించమంటే నాకు చూపించటం లేదు. తేజ ఫిర్యాదు చేశాడు. ఏం పుస్తకం, ఏ కథ అది అన్నారు తాతగారు. చూడండి, మీకే తెలుస్తుంది. స్వర్ణ తేజాకి తప్ప మిగతా ముగ్గురికి పుస్తకాలు ఇచ్చింది. కీర్తి కిరీటాలు. ఎప్పుడు వ్రాసావమ్మా అన్నారు తాతగారు. వ్రాసింది. నేను చెప్పిన కథ వ్రాసేసి తన పేరు పెట్టుకుంది. తేజ కినుకుగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి పేజీ తిప్పింది. ప్రియమైన తేజాకి ప్రేమాభిమానాలతో నీ స్వర్ణ అంకితం చదివింది. కీర్తి కిరీటాలు. ఈ పేరు ఎవరు పెట్టారమ్మా? నేనే ఆంటీ. చాలా బాగుందమ్మా. ఇంతకీ ఇది ఏం కథ? మన అందరి కథ. మరి ఇందులో పాత్రలు కేవలం కల్పితాలు అని వ్రాసావేం? అలాగే వ్రాయాలిట. అలా వ్రాస్తే ఎవరితోనూ ఏ గొడవ ఉండదని పబ్లిషర్ చెప్పాడు. స్వర్ణ తేజ కోసం చూసింది. అతని కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఏ శోభు, నీ అబ్బాయి గారెక్కడా అంది. వాగు దగ్గరికి వెళ్ళారండి అన్నాడు. తేజ షెడ్లో కూర్చుని కాగితాలేవో చూసుకుంటున్నాడు. స్వర్ణ వెనక నుంచి వచ్చి అతని కళ్ళు మూసేసింది. అతను ఆ చేతులు బలవంతంగా తీసేసరికి ఎదురుగా కీర్తి కిరీటాలు అనే పేరుతో అందంగా పుస్తకం కనిపించింది. నాకు చెప్పకుండా ఈ పని చేశావన్నమాట అన్నాడు సీరియస్గా. ఒక్కసారి చూపించి ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. ఇంకెప్పుడూ చెయ్యనుగా. కోపం వచ్చిందా? బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. అతను మాట్లాడలేదు. ఎంత కోపం వచ్చిందట? ఇంత అన్నట్లు అతను చేతులు చాచాడు. అయితే చెవిలు మెలిపెట్టి అతని దగ్గరగా వంగింది. అతని చేతులు ఆమె నడుమును బంధించాయి.
అతను డ్రా తెరిచి అలాంటిదే మరో పుస్తకం చూపించాడు. నీకంటే ముందే చూశాను. పబ్లిషర్ నాకు మొదటే పంపాడు. స్వర్ణ, నేను ఈ పుస్తకం చదివాను. చాలా బాగుంది. నేను చెప్పిన కథ కంటే నువ్వు సొంతంగా వ్రాసిందే ఎక్కువగా ఉంది. ఇంత మంచి పుస్తకం వ్రాసి నాకు అంకితం ఇచ్చినందుకు నేను ఇవ్వబోయే బహుమతి ఏమిటో తెలుసా? ఏమిటి? అతను డ్రాయర్ తెచ్చి అక్కడ కొన్ని కాగితాలు డ్రాయర్ మీద పెట్టి చూపించాడు. దాని మీద ఒక భవనం యొక్క నమూనా గీసి ఉంది. ఏమిటిది? నువ్వు నడపబోయే నాట్య శిక్షణా కేంద్రం. దీని పేరేమిటో తెలుసా? ఏమిటి? నాట్య మయూరి. ఇదిగో, ఇది నువ్వు పిల్లలకి డాన్స్ నేర్పే హాలు. ఇది పిల్లలు ఉండే హాస్టలు. ఇది భోజనశాల. ఇది వాళ్ళు ఆడుకునే స్థలం. ఇది చిన్న ఈత కొలను. అతను వేలు పెట్టి ఒక్కొక్కటే చూపించి చెబుతుంటే స్వర్ణ అతని కౌగిలిలో ఒదిగిపోయి అది చూస్తోంది. తేజ అలా చూపించి చెబుతుంటే స్వర్ణ సుస్థిరమైన ప్రశాంతమైన భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా నిశ్చింతగా అనిర్వచనమైన ఆనందంగా అనిపించసాగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిపోయిందండి. ఈ నవలని ఇంతగా ఆదరించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే నేను మరికొన్ని మంచి మంచి నవలలు చదివి వినిపిస్తానండి.